ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు దేవుని వాక్యము వినటం వలన మనసుకు నెమ్మది కలుగుతుంది, విశ్వాసంలో బలపడతాం మరియు ఆ దేవాది దేవునితో సంబంధం కలిగి ఉంటాం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 3వ వచనం. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. ఆమెన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, నీతిమంతులను దేవుడు రక్షిస్తారు, కాపాడుతారు, ఆదరిస్తారు, ఆదుకుంటారు, చేరదీస్తారు. ఎటువంటి ఆపదలు సంభవించకుండా మనము నమ్ముకున్న మన దేవుడు మన పక్షమున వ్యాజ్యమాడే దేవుడు. కావున భక్తిహీనులు నీతిమంతుల ఆస్తుల మీద కానీ వారికి ఉన్న స్వాస్థ్యము మీద కానీ ఏలుబడి చేయుటకు వారికి అధికారము లేదు. ఆ దేవాది దేవుడు వారికి అధికారం ఇవ్వలేదు. నీతిమంతుల జోలికి గనుక వస్తే వారికి తగిన శిక్షను వారు అనుభవిస్తారు, దేవుని ఉగ్రతకు గురి అవుతారు. కావున ప్రియులారా, దేవుని బిడ్డలైన వారందరూ మన యొక్క నీతిని, యథార్థతను కాపాడుకోవాలి. నీతిని ఏమాత్రము విడిచిపెట్టవద్దు, యథార్థతను ఏమాత్రము విడిచిపెట్టవద్దు. నీతిమంతులను ఏలుటకు భక్తిహీనులకు ఎంతమాత్రము అధికారము లేదు. నీతిమంతులను పాపములో పడవేయాలని భక్తిహీనులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మనము నమ్ముకున్న మన దేవుడు భక్తిహీనుల చేతికి మనలను దొరకకుండా కాపాడి రక్షించుచున్నారు. ప్రియ సహోదర సహోదరి, మనము మన యొక్క నీతి మార్గమును, దేవుని మార్గమును విడిచిపెట్టకుండా ఆయన అడుగుజాడలలో మనము నడుచుకున్నప్పుడు భక్తిహీనులు మనలను ఏమీ చేయలేరు. దేవుడు వారికి అధికారము ఇవ్వలేదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే సిల్వధారి, క్రీస్తే సర్వాధికారి, ముక్తి విధాత నేత, శక్తిను సంగుదాత, భక్తి విలాప శ్రోత, పరమంబు విడేగానా, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే సిల్వధారి. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా భక్తిహీనుల రాజదండము, అధికారము నీతిమంతులపై, వారి స్వాస్థ్యంపై ఎన్నడూ ఉండదని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. మా యొక్క ప్రార్థనలు విని వాతావరణము చల్లబర్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. చల్లని వాతావరణం దయచేసినందుకు మీకు స్తోత్రములు. మేము చేయుచున్న పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో తోడై ఉండండి. దారి ప్రయాణాల్లో తోడై ఉండండి. రాకపోకల్లో మీ యొక్క దూతలను కావలి ఉంచండి. శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. గడిచిన దినమంతా మీ యొక్క కృప చేత కాపాడి రక్షించినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినము మాకు అనుగ్రహించి ఉన్నందుకు మీకు స్తోత్రములు. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. మాకున్న వేదన బాధల నుండి విడుదల దయచేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. ఉద్యోగాల నిమిత్తము ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ గురించి ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. వారు కోరుకున్న ఫలితాన్ని పొందుకునేలా మీ కృప ఉంచండి. వివాహములు జరగక నిరాశతో ఉన్న బిడ్డలకు మంచి సంబంధములు దొరికి ఈ సంవత్సరమే వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. సొంత గృహం లేని వారికి సొంత గృహము దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.